ఖండిస్తాను. లంజల పుస్తకం ఉండడం తప్పు కదా. లంజల పుస్తకం ఉండడం వాళ్ళు చాలా పాపం, వాళ్ళు మన అందరికీ రక్షకుడు. దాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేశారు, ఇలా హ్యాండిల్ చేయాలని చూపించి ఒక డెమో ఇచ్చేసి దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. యేసుక్రీస్తు వారు సిలువ పైన ఎందుకు మరణించాడు? యేసుక్రీస్తు వారు సిలువలోనే ఎందుకు మరణించాలి? యేసుక్రీస్తు వారు అసలు సిలువ ఎందుకు మోయాలి? యేసుక్రీస్తు వారు సిలువ ద్వారా ప్రజలకు ఏమన్నా న్యాయం జరుగుద్దా? సిలువ ద్వారా ప్రజలందరికీ, ప్రపంచమంతటికి ఏమన్నా విలువ దొరుకుద్దా అని ఆలోచన చేస్తే 100% ఖచ్చితంగా జరుగుతుంది, జరగబోతుందని చెప్పాలి. అయితే కొంతమంది సిలువను గురించినటువంటి విషయాలు చాలామంది హేళనగా చేసి, అంతేకాకుండా కొంతమంది ఇంకా విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే బైబిల్ తెలియజేస్తూ ఉంది, సిలువను గురించినటువంటి వార్త నశించున్న వారికి వెర్రితనముగాను, రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో ఆ విషయాలు మనం మాట్లాడుకోవటానికి ముందుగా కొంతమంది దైవజనురాళ్ళు, అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది యేసుక్రీస్తు వారి గురించి ఏమనుకుంటున్నారు, ప్రాముఖ్యంగా సిలువ గురించి ఏమనుకుంటున్నారు, బైబిల్ గ్రంథం గురించి ఏమనుకుంటున్నారు, బైబిల్ గ్రంథాన్ని విమర్శించే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో కొన్ని వీడియోస్ ఈరోజు మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ముందుగా ఒక సహోదరి ఇంటర్వ్యూలో యేసుక్రీస్తు వారి సిలువను గురించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది, విందాం. దేవుడు అంటే బలవంతంగా ఉన్నారు కదా, నలుగురిని కొట్టాలి కదా, మీ దేవుడు ఏంటి, నువ్వు దేవుడు అంటావు, ఆయననే క్రాస్ మీద ఉన్నారు, ఆయన ఏం నీకు హెల్ప్ చేస్తారంటే ఆయన హెల్ప్ చేసేది కాదు, హెల్ప్ ఎవరికి చేయలేరు. ఎవరు చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి అయ్యే నమ్మకం అది. ఇప్పుడు హెల్ప్ నేను అన్నట్టు మనం హెల్ప్ ఇస్ టూ వే, హెల్ప్ తీసుకోవాలి, హెల్ప్ ఇవ్వాలి, అది ఎవరైనా చేస్తారు. బట్ వాట్ వీ నీడ్ మోస్ట్ ఈస్ ద మోటివేషన్. సో నార్మలీ ఒక స్ట్రగుల్ నుంచి, ఒక పెయిన్ నుంచి బయటికి రావాలంటే మనకన్నా ఎక్కువ పెయిన్ చూసిన వాళ్ళకి చూసేటప్పుడు మన పెయిన్ తగ్గుతుంది. సో వాట్ ఈస్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ పెయిన్ వన్ పర్సన్ కెన్ హ్యావ్? బిట్రేయల్, జీసస్ ఫేస్డ్ ఇట్. క్రూసిఫికేషన్, జీసస్ ఫేస్డ్ ఇట్. ఒక జీవంతంగా ఉన్నప్పుడే నెయిల్స్ చేసి ఒక క్రాస్ మీద ప్రాణాలు వెళ్ళేంత వరకు హ్యాంగ్ అవ్వాలంటే ఎంత నొప్పి అయి ఉంటుంది. మన వాళ్ళే నా వాళ్ళను కూర్చొని కలిసి భోజనం చేసిన వాళ్ళే నాకు మోసం చేసి వేరే వాళ్ళ చేతులకి ఇచ్చేస్తే ఎంత పెయిన్ అవ్వాలి. అవన్నీ పెయిన్స్ ఒక దేవుడుగా అయ్యి కూడా మనిషిగా కావాలని లోకానికి వచ్చి మన ముందే అవన్నీ మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రతి థింగ్ 2000 years ముందే అనుభవించి ఆ ప్రతి దాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేశారు, ఇలా హ్యాండిల్ చేయాలని చూపించి ఒక డెమో ఇచ్చేసి చూస్తారు కదా. సిలువలో ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా మనకి రోల్ మోడల్. శ్రమ వచ్చినప్పుడు ఎలా భరించాలి, ఈ కష్టాన్ని ఎలా జయించాలి, బ్రతికుండగానే అరచేతిలో మేకులు కొట్టి సిలువలో అలా మధ్యాహ్నం అంతటిని కూడా భరించడానికి గల శక్తి, బలమును యేసుక్రీస్తు వారు ఎలా రోల్ మోడల్గా నిలిచాడో, ఎలా నేర్పి ఆయన తిరిగి వెళ్ళాడో ఇక్కడ అద్భుతంగా సహోదరి చెప్పగలిగింది. ఆ తర్వాత మన మధ్యలో బ్రదర్ షఫీ గారు ఉన్నారు. వారు కూడా సిలువను గురించినటువంటి మాట, అలాగే యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఒక మాట, మంచి మాట వారు తెలియజేస్తున్నారు. తిరిగి మన బైబిల్ వేస్తుంది, యేసు రక్షకుడు, యేసు ఒక్కడే రక్షకుడు, యేసు మన అందరికీ రక్షకుడు. చూశారు కదా, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన మాత్రమే రక్షణను ఇవ్వగలడు అని స్పష్టంగా వారు కూడా మాట్లాడారు. అయితే ఈ మధ్యకాలంలో బైబిల్ విమర్శించే వాళ్ళు, దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ దూషించి విమర్శించే వాళ్ళని గురించి మన మధ్యలో ఒక అర్చకులు, అంతేకాకుండా ఒక స్కాలర్ మాట్లాడుతున్నారు. ఒక మాట ఏమని మాట్లాడుతున్నారు ఒకసారి చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఘంటసాల పవన్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, విందాం. మీరు తెలుసుకోండి. కానీ ఒక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మన దేశంలో ఉన్నటువంటి భేదభావాలు ఉన్నా కానీ, అంటే ఇప్పుడు మీరు బైబిల్ పవిత్ర గ్రంథం అంటున్నారా? వాళ్ళు ఎక్కువ మంది మీరు అంటున్నారా? నేను పవిత్ర గ్రంథంగానే భావిస్తాను. కొన్ని లక్షల కోట్ల మంది ఫాలో అవుతున్నప్పుడు నువ్వు కాదనంత మాత్రాన దాని విలువ తగ్గిపోదు, పెరిగిపోదు. అంతమంది ఫాలో అవుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందంట. నేను నాకు భగవద్గీత ఎంత గొప్పదో వాళ్ళకి అది గొప్పదై ఉండొచ్చు కదా. నీ దాన్ని నువ్వు గొప్పగా చెప్పుకో, వాళ్ళు వచ్చి నీ దాన్ని పెట్టి నేను దాన్ని ఖండిస్తాను. లంజల పుస్తకం ఉండడం తప్పు కదా. లంజల పుస్తకం అంటే వాళ్ళు చాలా పాపం, వాళ్ళు బైబిల్ చదివారా? నేను చదువుతానండి. విన్నారు కదా, చాలామంది విమర్శించి దూషించినప్పటికీ కూడా ఈ బైబిల్ యొక్క గొప్పతనము ఆగదు. కొన్ని కోట్ల మంది ప్రజలు వెంబడిస్తున్నటువంటి గ్రంథం యొక్క గొప్పతనం ఎప్పటికీ కూడా తగ్గే ప్రసక్తి లేదు. విమర్శించినా దూషించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా 24/7 బైబిల్ గ్రంథం యొక్క అమ్మకం
దాని యొక్క స్పీడు ఎప్పటికి కూడా ఏమాత్రం తగ్గకుండా దూసుకొని వెళ్తుంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథముగా, అచ్చు పుట్టినప్పుడు వేయబడినటువంటి మొట్టమొదటి గ్రంథముగా బైబిల్ ఇప్పటికీ కూడా ఆ స్టాండర్డ్ని కలిగి ఉంది. సో ఈ సమయంలో మరి సిలువ ఎందుకు యేసుక్రీస్తు వారికి వేశారు? ఆ సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మనకొచ్చే ప్రాఫిట్ ఏంటి? యేసుక్రీస్తు వారు అసలు ఎవరు అనే విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా యేసుక్రీస్తు వారు అసలు సిలువలో ఎందుకు చనిపోయారనే విషయాన్ని క్లియర్గా స్పష్టంగా అర్థమయ్యేటట్టు నేను వివరిస్తాను. అయితే ముందుగా జ్ఞాపకం చేసుకుందాం. ముందు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. ముందుగా ఉన్నటువంటి పుస్తకాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలని పంచకాండాలు అంటారు. ఈ 5 అధ్యాయాలు లేకుంటే 5 పుస్తకాల్లో దేవుని యొక్క చట్టం, అంటే ఒక మనుష్యుడు బ్రతకటానికి, ఇంకొక వ్యక్తిని అన్యాయంగా ఏమైనా చేయకుండా ఉండటానికి దేవుడు మనుషులకు కొన్ని విధి విధానాలు పెట్టాడు, లేక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు, నియమ నిబంధనలు పెట్టాడు. ఆ నియమ నిబంధనలను దాటినటువంటి వ్యక్తులకు ఇగో ఇది ఇలా జరుగుద్ది అని ఒక అద్భుతమైనటువంటి భయాన్ని మనుషులకు ఆ కాలంలో పెట్టడం జరిగింది. మనకు కూడా ఇప్పుడు చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎవరైనా ముద్దాయిలుగా మిగిలినటువంటి వారు, హత్యలు చేసినటువంటి వారు, దొంగతనాలు చేసినటువంటి వారు, మరి వారికి ఆ క్రమం చొప్పున శిక్షలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కాలంలో మరి దేవుని యొక్క గ్రంథము చేత యాజకులు, సావుకులు మరి ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసేవాళ్ళు కనుక వారు దేవుని యొక్క చట్టాన్ని అమలు చేసేవాళ్ళు. అందులో ప్రాముఖ్యమైన ఒక చట్టం ఏంటంటే పాపము చేసినటువంటి వ్యక్తిని మ్రాను మీద వేలాడదీయాలి. పాపము చేసిన వ్యక్తిని మ్రాను మీద వేలాడదీయాలి. అయితే సర్వ ప్రపంచం అంతా కూడా మరి పాపము చేత, మీరు పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉండగానే ఎపిసిపత్రిక 2వ వచనం తెలియజేస్తా ఉంది. గమనిద్దాం. ఇప్పుడు ఒకసారి ద్వితీయోపదేశకాండము 21-22 మనం చూస్తే, మరణ శిక్షకు తగినటువంటి పాపము ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడినటువంటి వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యం నీకు ఇచ్చిన దేశంలో అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమునే వారిని పాతిపెట్టవాలని. ఇది బైబిల్ గ్రంథం యొక్క నియమం. ఎవడైనా పాపం చేస్తే, సో ఈ పాపమును పరిహరించటానికి, మనుషులు చేసినటువంటి పాపములన్నీ కూడా పరిహరించటానికి, అంటే ఇలా పాపము చేసి పరలోకానికి, నిత్యరాజ్యానికి మనుషులు దూరం అయిపోతూ ఇలాగే చనిపోతున్నారు. కాబట్టి నిత్యరాజ్యానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆయన మానవ రూపంలో ఈ ప్రపంచానికి వచ్చి మనిషి యొక్క జీవితాన్ని 33.5 సంవత్సరాలు జీవించి ఆయన కలువరి శిలువ యాగమును చేయటం జరిగింది. సో ఇవన్నీ చేశాడు అంటే, ఎందుకు చేశాడు అంటే పాపముల నిమిత్తమే. అందుకే యోహాను రాసినటువంటి మొదటి అధ్యాయంలో ఉంటుంది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఒక ప్రాంతం కాదు, లోకంలో ఉన్న మనుషుల యొక్క పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈ సమయంలో నేను ఈ విషయాన్ని స్పష్టంగా మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇస్తాను. నేను ఒకసారి తీసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. గలతీ రాసిన పత్రిక ఒక విషయం చెప్పినాక నేను మీకు కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే చదువుకునే వాళ్ళు చదువుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. గలతీ 3:13 ఈ మాటను రాశాడు దేవుడు. చూద్దాం ఒకసారి. ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించాను. అర్థమైంది? ఏ శాపం అయితే, ఏ పాపం అయితే మనుషులు చేస్తే ఆ పాపానికి శిక్ష ఉందో, ఆ పాపము నుంచి దేవుడు ఏం చేసినట్టు మనందరిని విడిపించడానికి ఆయనే శాపమై, అర్థమవుతుందా, శాపమై మనలను విడిపించును. ఇంకొక మాట రాశాడు, చూద్దాం ఏమంటాడు తెలుసా, మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. ఈ మాట రాస్తాం, చదువుదాం 14. ఇందుని గురించి మ్రాను మీద వేలాడినటువంటి ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. అర్థమవుతా, మ్రాను మీద ఎవరైతే వేలాడబడతారో శాపగ్రస్తుడు. సో శాపములన్నీ హరించుటకు, పాపములన్నీ కూడా భరించుటకు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. గమనిద్దాం. ఇప్పుడు మరొక మాటను మీకు గుర్తు చేస్తాను.
యెషయా గ్రంథము 53లో ఒక ప్రవచనము యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రవచనం ఉంటుంది. దాన్ని చదివి మీకు అర్థమయ్యే రీతిలో ఈ మాట నేను ముందుకు తీసుకువెళ్తాను. చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఏమని రాయబడిందో ఒకసారి చదవటానికి కూడా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. 53:6 చూడండి. మనమంతరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను అని ఉంటుంది. ఆ తర్వాత మనం ఇంకా కొన్ని చూసుకుంటే 10వ వచనం కనుక మనం చూడగలిగితే అక్కడే అదే వచ్చిన 10వ వచనంలో కూడా ఉన్నాడు. అతడు నలగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసును, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా. మనకి లేవీకాండంలో చూస్తే బలులు ఉంటాయి. అంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు దేనికి ఏ బలి ఇవ్వాలో అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి బలి గురించి కూడా అక్కడ స్పష్టత ఇచ్చాడు. కనుక మనం ఒకసారి మొదటి పేతురు పత్రిక, ఇవన్నీ కూడా చదివి వినిపిస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ క్లారిటీ కొరకు. మొదటి పేతురు పత్రికలో ఈ మాటను చక్కగా రాశాడు దేవుడు. చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయము నెక్స్ట్ 18లో ఇలాగన రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఎలా అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు శరీర విషయంలో చంపబడెను. ఓకేనా? ఈ శరీర విషయంలో ఎందుకు చంపబడ్డాడు యేసుక్రీస్తు వారు అంటే మనందరినీ కూడా నీతివంతులుగా మార్చటానికి. ఇక మిగిలింది ఒకటే రోమపత్రికలో ఒక మాట ఉందండి. ఈ మాట చదివి నేను ముగిస్తాను. రోమపత్రిక 4:25లో మనం చూస్తే 25, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై తిరిగి లేపబడ్డాడు. ఓకేనా? సో గమనించండి, అప్పగించబడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు. సో ఈ తిరిగి లేవటం వలనే మనమందరం ఏమయ్యామంటే నీతిమంతులుగా మార్చబడ్డాం. కాబట్టి నీతిమంతులదే పరలోక రాజ్యం, పరిశుద్ధులదే పరలోక రాజ్యం. పరిశుద్ధులుగా పవిత్రంగా బ్రతకాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క చేసినటువంటి త్యాగములో ఈ గొప్ప విలువ ఉందని అందరూ కూడా యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నారు, వెంబడిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. సో కాబట్టి అటువంటి మహాకృప మీ అందరికీ కూడా కలుగునుగాక. ప్రాముఖ్యంగా ఇంటర్వ్యూలో కూర్చున్న సహోదరికి, మరి ప్రాముఖ్యంగా బ్రదర్ షఫీ గారికి, అంతేకాకుండా మన మధ్యలో ఉన్నటువంటి ఘంటసాల పవన్ కుమార్ గారికి కూడా నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మీ అందరికీ తోడై ఉండునుగాక.